ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ స్వీట్ వీడియో. ఈ వీడియోలో బొబ్బట్లు ఎలా చేసానో చూపించేస్తాను రండి. ఫస్ట్ అయితే పచ్చిశనగపప్పు నానబెట్టుకొని అట్లీస్ట్ 8 hours నానబెట్టుకోవాలి. దాన్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో 2 కప్పుల బెల్లానికి 1 కప్పు వాటర్ తీసుకొని ఇలా పాకంలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. శనగపప్పు నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని పేస్ట్ లాగా చేసుకోండి. ఈ పేస్ట్ వీలైనంత మెత్తగా చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని మనం ఆల్రెడీ తయారు చేసుకున్న సిరప్ ఏదైతే ఉందో బెల్లం పాకం, దానిలో వేసుకొని బాగా కలుపుకోండి. ఈ లోపల మైదా పిండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపి పక్కన పెట్టుకోండి. చిన్న చిన్న లడ్డూలాగా చేసుకొని పెట్టుకోండి. ఈ తీసుకున్న మైదా పిండి కొంచెం ముద్ద తీసుకొని దాని లోపల దీన్ని స్టఫ్ లాగా పెట్టి ఇప్పుడు నేతితో యాడ్ చేస్తూ చిన్న చపాతీలాగా ఒత్తండి. దీన్ని నెయ్యి వేస్తూ ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుని కాల్చుకుంటే అంత టేస్టీగా వస్తుంది. టేస్టీ బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. మేమైతే ఫస్ట్ టైం ట్రై చేసాము. అఫ్ కోర్స్ మా హస్బెండ్ హెల్ప్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఈ మొత్తం ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒక్క లుక్ వేసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆంధ్ర జంట దుబాయ్ ఇంట.